ఓకే. సో ఈ ఎలిమెంట్ దీని యొక్క దీనిని ఫైండ్ చేయాలి. ఏం చేస్తారు? రష్మిక గారు ఉన్నారా? రష్మిక గారు, ఇఫ్ ఐ ఎస్ వాంట్ టు సార్. ఫైండ్ ద ఎలిమెంట్, ఏం చేస్తారు? ఇది మీ పేజ్, దాని కోడ్ చెప్పండి నార్మల్గా. హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్. ఇది చూడడానికి చాలా టిపికల్గా ఉండిద్ది. అంటే చూస్తే చాలా సింపుల్, కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిద్ది. అరే అంతా బాగుంది కదా, ఏంటి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. దానికి ఒక రీజన్ ఉంది. కాపీ. కీబోర్డ్ అని ప్రాబ్లం వచ్చిందా? పేస్ట్. ఓకే. సో నేను ఈ కావాల్సిన వెబ్సైట్ ఓపెన్ చేశాను. రైట్. ఓకే. ఈ సైట్ ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత ఐ వాంట్ టు గెట్ దిస్ టెక్స్ట్ అండి, సింపుల్. ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. ఏం చేస్తారు? కోడ్ చెప్పండి. ఇన్స్పెక్ట్. ఉమ్, ఉమ్, చెప్పండి. ఏముంది, చాలా సింపుల్గా ఐడి ఉంది. ఎస్ సార్. ఐడి పెట్టేసి ఫైండ్ చేద్దాం. అంతేనా? ఏమైనా కష్టం ఉందా దీంట్లో? ఉందా ఏమన్నా? ఏం లేదు సార్. ఓకే. చాలా సింపుల్గా దీన్ని టెక్స్ట్ బయటికి తీసుకురావాలంటే గెట్ టెక్స్ట్ అంటారు. ఓకే. దిస్ ఈస్ ద ఫంక్షన్. దాన్ని ఇది నాకు కావాల్సింది. టైం చాలా చూసా పెళ్ళి. అది బోట్ టైం. ఓకే. ఇది నాకు టెక్స్ట్. చాలా సింపుల్ కదా. రన్ చేద్దాం. ఏమన్నా కష్టం ఉందా దీంట్లో? అన్నిటికంటే సింపుల్ కదా. ఫ్రేమ్స్. ఇది నా పేజ్. దీని మీద క్లిక్ చేయాలి. @టెస్ట్ పెడితే ఇట్ విల్ బికమ్ టెస్ట్ కేస్. రైట్. చూడండి, చాలా సింపుల్ టెస్ట్ కేసు. పేజ్లోకి వెళ్ళాను, ఒక ఎలిమెంట్ని ఫైండ్ చేస్తున్నా. వెయిటింగ్ స్ట్రాటజీ కూడా పెట్టేశా. ఏమన్నా వెయిట్స్ ఇష్యూ ఉంది? పేజ్ లోడ్ అయింది, ఇంకా లోడ్ కాల. అందుకని మంది కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన స్క్రిప్ట్ పని చేసిద్ది. ఇది ఎందుకు చూసారా? ఇప్పుడు పని చేసిద్ది. మ్యాక్సిమైజ్ అయిందా? దీనికోసం చూస్తూ ఉండిద్ది. 15 సెకండ్లో ఎంత చెప్పాం కదా. చూసారా, వెయిట్ చేస్తూ ఉంది. ఇది ఆ ఎలిమెంట్ దొరకలేదు. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ 15 సెకండ్స్. 15 సెకండ్స్ వెయిట్ చేసి నో సచ్ ఎలిమెంట్ అంటుంది. ఈ ఐడితో లేదంట. అవునా, నిజమా? శాంపుల్ హెడింగ్ అనేది ఇదిగో సిఎస్ఎస్ సెలెక్టర్. శాంపుల్ హెడింగ్ అనేది మనం ఇచ్చాం క్లియర్గా. ఇచ్చిన తర్వాత కూడా వాడు అంటున్నాడు ఐ డింట్ ఫైండ్ ద ఎలిమెంట్ విత్ దిస్ ఐడి అంటున్నాడు. ఇది కరెక్టేనా? కరెక్టేనా? ఎలిమెంట్ లేదా? లేదా? ఇది ఉంది కదా. దీని ఐడి ఉంది క్లియర్గా, ఇందా మీరు చూశారు. రైట్.
బట్ అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వేరే పేజ్లో ఉందా? లేదు. ఏమన్నా అలర్టా? లేదు. వేరే పేజ్లో లేదు, అలర్ట్లో లేదు. కానీ స్టిల్ ఇట్ డీన్ ఫైండ్ ద ఎలిమెంట్. ఎందుకంటారు? ఎందుకు అంటే ఈ ఎలిమెంట్ దాని యొక్క పేరెంట్ ఐ ఫ్రేమ్ అనే దాంట్లో ఉంది. ఐ ఫ్రేమ్ చూడండి, మీ పేజ్లో కనుక ఐ ఫ్రేమ్ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు మీరు ఐ ఫ్రేమ్ అనేది కొట్టాలి అక్కడ మీ పేజ్లో సెర్చ్లో. ఐ ఫ్రేమ్ అంటే ఆహా, దిస్ ఈజ్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద ఎలిమెంట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫ్రేమ్ అనేది. అర్థమైందా? ఒక 5 minutes నేను బ్యాక్ వస్తాను. సో ఇక్కడ చూస్తే మీకు చూస్తే ఎలిమెంట్ ఏమో సేమ్ పేజ్లో ఉంది, అలర్ట్ లేదు, విండో లేదు, కానీ స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. వాట్ వుడ్ బి ద రీజన్? మీరు నో సచ్ ఇది కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ రెండు రీజన్స్ చూశారు, ఆ రెండు అయితే కాదు, ఇక మూడో రీజన్ ఏమైంది? చూడండి, ఫస్ట్ దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఎలిమెంట్ బాగానే ఉంది, నార్మల్ వెబ్ ఎలిమెంట్, ఇదంతా బాగానే ఉంది, ఇక్కడ అక్కడ లేవు. కానీ ఇక్కడ చూడండి, దాని యాన్సెస్టర్ ఐ ఫ్రేమ్ ఉంది. ముందు మీరు ఏం చేయాలంటే, ఈజ్ దేర్ ఎనీ ఐ ఫ్రేమ్స్? ఐ ఫ్రేమ్ ఉన్నాయి, 20 ఐ ఫ్రేమ్స్ ఉన్నాయంట, అది ప్రాబ్లం. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఇన్ ఐ ఫ్రేమ్, అర్థమైందా? ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఇన్ ఐ ఫ్రేమ్, ఇట్ వోంట్ ఫైండ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. ఇట్ విల్ సింప్లీ సే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఐ డెంట్ ఫైండ్ దట్ ఎలిమెంట్. సో ద రీజన్ ఈజ్, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం విత్ యువర్ XPath ఆర్ ఎనీ లొకేటర్ స్ట్రాటజీ. ద ప్రాబ్లం ఈజ్ ద ఎలిమెంట్ ఈజ్ ఇన్సైడ్ ఏ ఫ్రేమ్. అది ప్రాబ్లం. సో ఇన్సైడ్ ఫ్రేమ్ ఉన్నప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం? హౌ డు వి హ్యాండిల్? సో ఆ ఫ్రేమ్ని కూడా ఒక వెబ్ ఎలిమెంట్ కింద ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఓకేనా? డ్రై ఈ ఎట్లా ముందు ఏం చేయాలంటే, ఆ ఫ్రేమ్లోకి స్విచ్ చేయాలి. డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్. అలర్ట్ ఉంది, ఫ్రేమ్ ఉంది. చూడండి, ఫ్రేమ్కి మాత్రం 3 మెథడ్స్ ఉన్నాయి. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని. హౌ డు యూ హ్యాండిల్ ఫ్రేమ్? హౌ మెనీ వేస్ యూ కెన్ హ్యాండిల్ ఫ్రేమ్? ఎట్లా? 3 అప్రోచెస్. ఇప్పుడు 20 ఉన్నాయి కదా, 20లో ఇండెక్స్ 1 2, లేకపోతే 20th ఫ్రేమ్ కావాలనుకోండి, 20th ఫ్రేమ్ ఇట్లా ఇస్తారు. ఓకే, ఇండెక్స్ ఇట్లా. రెండోది ఏంటి? రెండోది, ఆ ఫ్రేమ్కి ఫర్ దట్ ఫ్రేమ్ రైట్, యూ మే హ్యావ్, ఇది మీకు కావాల్సిన ఎలిమెంట్. ఈ ఈ ఎలిమెంట్కి పైన ఫ్రేమ్ ఉంది, దానికి ఐడి కానీ నేమ్ కానీ, ఏంటి, ఐడి ఆర్ నేమ్, అది ఉంటే దాని ద్వారా కూడా ముందు ఫ్రేమ్కి స్విచ్ చేయొచ్చు బై యూజింగ్, ఏంటి, ఐడి ఉంది దానికి. సింపుల్, అవునా? ఐడి ఏంటి? ఫ్రేమ్ 1. ఫ్రేమ్ 1. ఓకే, ఇట్లా స్విచ్ చేశారు, సింపుల్ కదా? స్విచ్ చేశారు, తర్వాత ఇప్పుడు ఎలిమెంట్ వచ్చింది, చూద్దాం వచ్చిద్దా రాదా. ఇది మొత్తం లోడ్ అయ్యేంత వరకు చూసిద్ది. ఇది మొత్తం లోడ్, ఇప్పుడు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూద్దాం పాస్ అయిందా లేదా. నో ఫ్రేమ్ అంటుంది, ఇంకా జరుగుతుందంటే నో ఫ్రేమే. పాస్ అయింది. మరి 15 seconds పెట్టాము. ఆ. ఇది ఇందాక ఫెయిల్ అయింది, ఇప్పుడు పాస్ అయింది, అవునా?
ఎందుకు? బికాస్ వై ఇట్ పాస్ నౌ? ఇందాక ఎందుకు ఫెయిల్ అయింది, ఇప్పుడు ఎందుకు పాస్ అయింది? ఎందుకంటే ముందు నేను ఆ ఫ్రేమ్లోకి స్విచ్ చేశాను. ఫ్రేమ్లోకి వెళ్ళి, ఇది ఒక రూమ్ లెక్కే. ఫ్రేమ్ ఆల్సో జస్ట్ లైక్ ఏ వన్ సెక్షన్, రైట్? బట్ విత్ ఇన్ ద సేమ్ రూమ్ దేర్ ఈజ్ ఎ సపరేట్ సెక్షన్. ఇది ఎట్లా అంటే, మీ బీరువా ఉంది, ఆ రూమ్లో మీ బీరువా ఉంది, రైట్? యూ హ్యావ్ యువర్ రూమ్, రైట్? విత్ ఇన్ ద రూమ్ యూ హ్యావ్ వన్ బీరువా. ఆ బీరువాలోకి వెళ్ళి మీరు ఐటెంని ఫైండ్ చేయాలి. సో ఇది విత్ ఇన్ ద సేమ్ రూమే, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ కంటెంట్. ఐ ఫ్రేమ్, ఫ్రేమ్ అనేది అర్థమైందా? సో ఆ ఫ్రేమ్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా, మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకటి బై ఐడి, ఆ ఫ్రేమ్కి ఐడి ఉంటే ఆ ఐడి ద్వారా ఐడి ఇచ్చి స్విచ్ చేయొచ్చు. లేదు, రెండు, ఇండెక్స్ ద్వారా చేయొచ్చు. మూడు, ఆ ఐడి కాకుండా నేమ్ ఉందనుకోండి, నేమ్ ద్వారా కూడా చేయొచ్చు. నాలుగో అప్రోచ్ ఏంటి? ఫ్రేమ్ని ఒక వెబ్ ఎలిమెంట్ కింద, ఇది అవునా, వెబ్ ఎలిమెంటా కాదా? దిస్ ఈజ్ వన్ వెబ్ ఎలిమెంట్. సో ఫస్ట్ మీరు ఫ్రేమ్ని ఐడెంటిఫై చేయాలి. ఫ్రేమ్కి ఎక్స్పాత్ రాసుకొని ఏదో ఒకటి చేసుకొని, ఇప్పుడు నేమ్ ఉందనుకోండి, నేమ్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. దానికి ఐడి కానీ నేమ్ కానీ, చూడండి ఇక్కడ నేమ్ ఆర్ ఐడి అన్నాడు. సో డైరెక్ట్గా ఎక్స్పాత్లు ఏం అవసరం లే, డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. లేదు, నేను ఫ్రేమ్ని కూడా ఒక వెబ్ ఎలిమెంట్ లాగా ఫైండ్ చేస్తాను, అది ఇస్తాను, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఫ్రేమ్లోకి ఎన్ని రకాలుగా స్విచ్ చేసుకోవచ్చు? వీ కెన్ స్విచ్ టు ఫ్రేమ్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. చూడండి ఇది ఇండెక్స్, రైట్? రెండోది, వీ కెన్ స్విచ్ టు ఫ్రేమ్ బేస్డ్ ఆన్ నేమ్ ఆర్ ఐడి. డైరెక్ట్గా నేమ్ ఉంటే డైరెక్ట్గా నేమ్ ఇచ్చేసేయచ్చు, ఐడి ఉంటే డైరెక్ట్గా ఐడి ఇచ్చేయచ్చు. క్లాస్ స్విచ్ చేస్తాం. వాట్ ఈస్ ద థర్డ్ వే? దిస్ ఈస్ ద థర్డ్ వే. వాట్ ఈస్ దట్? వీ నీడ్ టు ఫైండ్ ద ఫ్రేమ్ యాజ్ వన్ వెబ్ ఎలిమెంట్ అండ్ గివ్ ఇట్. ఇప్పుడు ఇది కదా, ఇక్కడ ఏమి వాళ్ళు వెబ్ ఎలిమెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎట్లా? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, లేకపోతే దీన్ని ఫ్రేమ్ కింద పైన పెట్టేసుకోండి. ఏంటి? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, రైట్? బై డాట్ ఐడి ఉంది దానికి, రైట్? వెబ్ ఎలిమెంట్ ఫ్రేమ్ అని ఇచ్చారు, రైట్? అర్థమవుతుందా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? ప్లీజ్ ఏదైనా ఉంటే అడగండి ఇప్పుడే. దీన్ని మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు, అంత సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఇది ఫ్రేమ్ ఉందా, ఇట్లా ఇచ్చాను, ఇట్లా ఇచ్చినా కూడా వెళ్ళిపోయింది. అది మల్టిపుల్ అప్రోచెస్, త్రీ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి బై ఇండెక్స్, రెండు ఐడిఆర్ నేమ్, మూడు ఫ్రేమ్ని ఒక వెబ్ ఎలిమెంట్ కింద ఫైండ్ అవుట్ చేసి, ఆ తర్వాత ఫ్రేమ్ అంటే ఏంటంటే, ఇది మీ సేమ్ రూమ్లోనే, మీ రూమ్లో బీరువాస్ ఉన్నాయి, రైట్? ఒకటో రెండో ఏదో ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. మల్టిపుల్ బీరువాస్ కూడా ఉండొచ్చు కదా, ఒక రూమ్లో ఒకటే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? మీరు ఒక 10 పెట్టుకుంటే 10 కూడా ఉంటాయి. సో అది కూడా ఒక సపరేట్ సెక్షన్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, ఈ మే ఆస్క్ యూ, ఓకే, ఐఎమ్ గెట్టింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, వాట్ వుడ్ బి ద రీజన్? వాట్ ఎవర్ ద ఎక్స్పాత్ ఐ హావ్ గివెన్ దట్ ఈస్ కరెక్ట్, బట్ స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. వాట్ వుడ్ బి ద రీజన్? ఎవరు చెప్తారు? మై ఎక్స్పాత్ ఈస్ కరెక్ట్, but still I am getting the no such element exception. What would be the reason for that? We should check iframe in that parent any. ఐ ఫ్రేమ్ ఇంకా
అదొక్కటేనా నో సచ్ ఎలిమెంట్ రావడానికి రీజన్? ట్యాబ్లో ఉంటే, మీకు కావాల్సిన ఎలిమెంట్ వేరే విండోలో ఉంటే అప్పుడు కూడా నో సచ్ ఎలిమెంట్ వచ్చింది. మీకు కావాల్సిన ఎలిమెంట్ ఒక పాపప్లో ఉంటే అప్పుడు కూడా నో సచ్ ఎలిమెంట్ వచ్చింది. సో మీరు ఏం చేయాలి? ముందు స్విచ్ చేయాలి. దేంట్లోకి? ఫ్రేమ్ అయితే ఫ్రేమ్లోకి, మీకు ట్యాబ్ సపరేట్గా కనిపిస్తుంటే ట్యాబ్లోకి, లేకపోతే విండోలో. ట్యాబ్ అన్నా విండో అన్నా ఒకటి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో లైక్ దిస్ వీ నీడ్ టు స్విచ్ టు ఫ్రేమ్ అండ్ దెన్ ఫైండ్ ద ఎలిమెంట్. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై పేరెంట్ ఫ్రేమ్. మెయిన్ దాంట్లోకి రావాలనుకుంటారు అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? డ్రైవర్ డాట్ స్విచ్ టు పేరెంట్ ఫ్రేమ్. అర్థమైందా? పేరెంట్ ఫ్రేమ్ అంటే మొదట్లో ఇనీషియల్గా ఓపెన్ అయిన ఉంది చూసారా, దానికి వచ్చేసి. క్లియర్? క్లియర్? మీరు ఈ వాడు మళ్ళా, ఓకే నువ్వు ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి వచ్చావు, మళ్ళా నాకు ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై పేరెంట్ ఫ్రేమ్ అంటే పేరెంట్ ఫ్రేమ్. ఓకేనా? క్లియర్? ఇవి. సో దీంతో మీకు అన్ని కంటెంట్ తెలిసినట్టే, రైట్? మీరు ఆటోమేషన్ చేశారు కదా, ఎంతమంది చేశారు టెస్ట్ స్క్రిప్ట్లు? అనుష ఎన్ని స్క్రిప్ట్లు రాశారు? ఈ 3 రోజులు మీరేం రాయాలా? రాశారా? అనుష రాశారా ఏమన్నా? లేదు, మొన్న చేశాను సార్. టెస్ట్ కేసులు రాయాలా అసలు? రాశాను సార్, రాశాను. ఎన్ని రాశారు? అంటే ఫస్ట్ వన్ కంప్లీట్ చేశాను సార్. 10 కంప్లీట్ చేయాలండి. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. లేకపోతే నేను చెప్పేది ఇక్కడ నుంచి అర్థం కాదు మీకు. ఐఎమ్ గోయింగ్ టు ఫ్రేమ్ వర్క్. సెలీనియం అయిపోయింది. ఓకేనా? ఇవాళ కొంచెం ట్రై చేయండి. ఓకే సార్, యూజ్ చేస్తాను. కొంచెం ట్రై చేస్తే రేపు నేను చెప్పేది మీకు అర్థమైద్ది. ఇక దెన్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఎస్, నేను అంత మించి ఏముండదండి. మీకు ఫ్రేమ్ వర్క్ అర్థమైందా, యూ కెన్ డూ యువర్ జాబ్. సో అది అర్థం కావాలంటే మీరు ఫ్రేమ్ వర్క్ లేకుండా టెస్ట్ కేసులు రాయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, నౌ ఐమ్ స్టాప్ ద రికార్డింగ్.